ఇంతకు మునుపు ఏ గ్రేడ్ మోడల్ బెండ పెట్టింటిమి ఇదే పొలంలో. బెండ అయిపోయిన తర్వాత ఏ గ్రేడ్ మోడల్ పూర్తి అయిపోయిన తర్వాత పిఎండిఎస్ ఇట్లా వేయండి అని మా సిటిఐఓ డిపిఎం సార్ గారు మాకు చెప్పడం జరిగింది. సీడ్ ఫెర్టిలైజేషన్ చేసి మే 15వ తారీఖు మనము విత్తనం సోయింగ్ చేయడం జరిగింది. 5 రకాలు ప్రధాన పంటలు వేసుకున్నాము. 25 రకాలు బయోడైవర్స్ కూడా వేసుకున్నాం. అప్పుడు వర్షాలు అయితే ఏం లేవు ఇక్కడ అనంతపూర్ జిల్లాలో. 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న నేలలోనే మేము వేసాం. మునుపు ఏ గ్రేడ్ మోడల్ ముందు వేసినాం కాబట్టి నేల బాగా గుల్లబారి సారవంతమైంది కనుక ఆ విత్తనాలు అలానే ఉండి మళ్ళా నెల తర్వాత వర్షం వచ్చింది. అంతవరకు మాకు వర్షం లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా ఉన్న చీనీ చెట్లు అన్నీ ఎండిపోయి చాలా ట్యాంకర్లతో నీళ్లు తోలుకొని చెట్లను బతికించుకున్నారు. ఇంకా మాకు వస్తాయో రావో అన్నట్ల చాలామంది అన్నా కూడా లేదు, వస్తాయి చూద్దాము, మీరు చూడండి మొలకలు వస్తాయని మేము రైతులకు చెప్పి మా తోటి రైతులకి వేపించాము. అదేవిధంగా వర్షం పడింది జూన్ 13వ తారీఖు. ప్రతి ఒక్కటి జర్మినేషన్ బాగా వచ్చాయి, మొలక దృఢంగా ఉంది. ఫెర్టిలైజేషన్ చేసిన కారణం వల్లనే బాగా మొలక వచ్చింది. మా తోట మాత్రం చాలా గ్రీన్ కవర్తో బాగా ఉంది సార్. ఘనజీవామృతం వేయడం వల్ల మొక్కలో ఉన్న సారం అట్లనే ఉంది. తర్వాత ఫస్ట్ బంకమన్ను, ఘనజీవామృతము, బూడిద కలిపాము. బంకమన్ను వేయడం వల్ల ఆరకుర వానకే బంకమన్ను బాగా తేమ నింపుకొని విత్తనాలు బాగా మొలక వచ్చేసాయి. తోటి రైతులు కూడా ఎంత బాగా వచ్చాయి వాన లేకున్నా కూడా అని చాలామంది చెప్తున్నారు. చూడడానికి కూడా వస్తున్నారు. మేము కూడా ఇలా చేస్తామని చాలా ముందరికి వస్తున్నారు రైతులు.